దేవుడి పని చేయడానికి రమ్మంటే సాకులు. ఎవరో మనం, వాళ్ళు కాదు మనం. దేవుని పని చేయడానికి రమ్మంటే, నువ్వు దేవుని పని చేయడానికి రాకపోతే ఏమయ్యిద్దో దేవుడు నీ మొహం మీద వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తా. మందిరం పని చేయడానికి అమ్మా వినండి, ఇళ్లలో కూర్చొని వాళ్ళే ఊడుస్తారులే, వాళ్ళే కడుగుతారులే, దైవ సేవకుల ఇంట్లో వాళ్ళే పని చేస్తారులే అని అనుకుంటున్నారు కదా. నువ్వు అనుకుంటున్నావు కదా? అనుకుంటున్నావా? నువ్వంటే వచ్చేవాళ్ళు కదా, రానోళ్ళు. నువ్వు అనుకుంటున్నావు కదా. ఒకవేళ నువ్వు అనుకున్న ఆలోచనకి దేవుడు వచ్చి సమాధానం మొహం మీద చెప్తే ఎలా ఉంటుందో చూపినా. నెక్స్ట్ చూపిస్తాను. అయితే వీళ్ళు ఏం చేశారంటే, మంత్రులు అధికారం తీసుకొని రాజు దగ్గర నుంచి డబ్బులు వస్తానే ఉంటున్నాయి ఈ సంవత్సరం అంతా. హల్లెలూయా. రాజు దగ్గర నుంచి డబ్బులు వస్తానే ఉన్నాయి. అయితే ఇట్లా అన్ని డబ్బుల్ని తీసుకొని ఏం చేస్తున్నారంటే, మందిరం ఏం కడతారులే, మందిరం ఏం కడతారు, ఫస్ట్ మీ ఇల్లు కట్టుకోండి. మందిరం ఏం కడతారు, ఫస్ట్ మీ ఇల్లు చూడరా ఎంత పాడైపోయింది. ఫస్ట్ ఇల్లు బాగు చేసుకో. భార్య పిల్లలు ఉన్నారు నీకు, మంచిగా ఇల్లు కట్టుకో. చూడు అసలు ఇల్లు చూడు ఎలా పాడైపోయిందో నీది. నీ ఇల్లు కట్టుకొని దేవుడు ఆలయానికి కట్టాల్సిన ధనాన్ని వీళ్ళు ఏం చేశారంటే, ఇల్లులు కట్టుకొని సీలింగ్ కూడా వేసుకున్నారంట. అప్పుడే సీలింగ్ వేసేసుకున్నారు. ఏం వేసుకున్నారు? సీలింగ్లు కూడా వేసుకున్నారంట. ఏ డబ్బుతో? దేవుని ఆలయానికి కట్టాల్సిన డబ్బులతో వీళ్ళు ఏం చేశారంటే, సొంతగా ఇల్లులు కట్టుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ చేసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాగా ఎన్ని సంవత్సరాలు చేశారు తెలుసా? 16 సంవత్సరాలు. వచ్చిన 7 నెలల్లో బలిపీఠాన్ని కట్టారు, సంవత్సరం లోపల పునాది వేశారు. ఆ పునాది వేసి మందిరం కట్టకుండా 16 సంవత్సరాలు దేవుని యొక్క ధనాన్ని వృధా చేశారు.